ఓకే చర్చిద్దాం. ఇంకెన్నిసార్లు చేస్తారు? సోసిరెడ్డి గారు ఏంటి బల్ల గుద్ది సవాలు విసురుతున్నారు, టచ్ చేసి చూడమంటున్నారు, అరెస్టులు ఇవన్నీ తర్వాత సంగతి, ఏంటి అంత కాన్ఫిడెన్స్? పులివెందుల జెడ్పీటీసీకి కాపాడుకోలేకపోయారు, పులివెందుల జెడ్పీటీసీని. తర్వాత నీటి సంఘాలకు వచ్చేసి పోటీనే పెట్టలేకపోయారు. కాబట్టి అంత సీన్ ఏం లేదు. కానీ ఇక్కడ నాకు తెలిసి వచ్చేసి రేపు కోర్టులో నిలబడదా అనేది వేరు. కానీ దీంట్లో 100% మద్యం స్కామ్ జరిగింది. నేను ముందే చెప్పినట్టు ఇదేం కొత్తది కాదు, అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత చేసేటే. దాంట్లో దొరికితే దొంగ, దొరుకుతుంటే దొరకదు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికీ అరెస్ట్ చేసిన వ్యక్తులు వచ్చేసి సామాన్యులేం కాదు. ఏఎన్ఆర్తో పోలిస్తే ఎక్కువ వాళ్ళు. ఓఎస్టీ వచ్చేసి కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అందరూ వచ్చేసి గోవిందప్ప, ఇంకా వచ్చేసి కంటే ఇంకా ప్రముఖమైన వ్యక్తులు వచ్చేసి ఆయనకు దగ్గర వ్యక్తులు. బట్ కేఎన్ఆర్ కూడా పిఏ. కాబట్టి ఇవన్నీ నేను ముందే చెప్పినట్టు ఛార్జ్ షీట్ లో పెట్టారు. కాబట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రయత్నాలు, దాంట్లో మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో సఫలీకృతమో దానికి వచ్చేసి ఏదైనా ఆధారం కావాలి కదా. దానికి వచ్చేసి ఆరోపణలు వేరు, కొన్నిసార్లు జరిగినా కానీ దానికి ఈవెన్ జడ్జి ముందర హత్య గావించబడ్డప్పటికీ సాక్షులు లేకుంటే జడ్జి. ఓకే తులసిరెడ్డి గారు, అది చూద్దాం ఏం జరుగుతుందో. పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల నుంచి మాట్లాడిన మాటలు మీరు కూడా చూసే ఉంటారు. కొన్ని అంశాల మీద ఆయన చాలా స్ట్రైట్గా, ముక్కు సూటిగా, నాకేం అవసరం లేదు, మీరు ఎవరన్నా పెట్టుకోండి, గెలిపించుకోండి, నేను కాంగ్రెస్ చెప్తాను, ఈ రకమైన మాటలు మాట్లాడడం, అది ఎలా చూడాలి సార్ యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్ కింద? అంటే ఇక్కడ ఒకటి క్యాస్ట్ గురించి ఆయన మాట్లాడిందని నేను అప్రిషియేట్ చేస్తా. గతంలో ఏమన్నాడో కానీ ఇప్పుడు అనేది వచ్చేసి ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా కానీ అందరి నాయకుడు అందరి పార్టీగా ఉన్నారు. దాంట్లో వచ్చేసి ఏ పార్టీ ఏ నాయకుడైనా సరే. కాబట్టి ఆ విధంగా గతంలో గారు ఏ విధంగా మాట్లాడినా కానీ ఇప్పుడు నిజంగా క్యాస్ట్ కాదు, అందరూ ప్రజలందరూ కావాలని యాంగిల్లో కానీ ఆయన మాట్లాడితే దాన్ని మనం వెల్కమ్ చేయాలి. ఆయనే కాదు, ఎవరు చెప్పినా వెల్కమ్ చేయాలి. అందరు కూడా కులాలకు అతీతంగా రావాలా. మనం వచ్చేసి వేమన చిన్న పద్యంలో చెప్పాడు ఎప్పుడో 350 సంవత్సరాల క్రితం, కులము గలవారు గోత్రంబు కలవారు విద్య చేత విర్రవీగువారు పసిడి కలుగువా అని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినరవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేని నాడు కులము దిగును, కులము కన్న ఎన్న కలిమి ప్రధానము విశ్వదాభిరామ వినరవేమని ఎప్పుడో చెప్పాడు. కాబట్టి మహాకవి గురజాడ మంచి చెడ్డలు 2 మొత్తములు, మంచి అన్నది మాలైతే మాలనేని అవుతారన్నాడు. కాబట్టి దానవీర సురకరంలో చీల్చి చెండాడు కుల వ్యవస్థ గురించి. దేవనర్తకి ఊరవసి కానుంటే మొత్తం వచ్చేసి పరీక్షిత్ మహారాజు వరకు మొత్తం వచ్చేసి ఆ వంశవృక్షాన్ని. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు వచ్చేసి మనకు 3 తరాలకు ముంచి మన తండ్రి పేరే మనకు తెలియదు. కాబట్టి ఎవరు ఏ కులం అని చెప్పేసి, కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆ కుల వ్యవస్థ నుండి పవన్ కళ్యాణ్ బయట వచ్చినా, మనము ఎవరం బయట వచ్చినా మంచిదే. ఒకవేళ గతంలో ఉన్నా కానీ ఇప్పుడు బయటికి వస్తే కన్నా అది సమాజానికి మంచిది, ఎవరికైనా మంచి నా అభిప్రాయం. లేదా ఆయన నిన్న ఒక మాట అన్నాడు, అందుకే నేను ఇందాక నా స్పీచ్లో కూడా నేను చెప్పాను. ఆయన ఒకటే కాదు, మిగతా రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళు ఆ కులమైనప్పటికీ వాళ్ళు ఎవరు ప్రశ్నించట్లేదు. అటు కమ్మ